అందుకని తెల్లవారుజాముని స్నానం చెయ్యమని శాస్త్రము చెప్పింది. ఇది ఎందుకయ్యా అంటేట, ఒక ఇంటి లోపల ముగ్గురు పెద్దలు ఉన్నారనుకోండి, మీకు ఒక్కడితోటే పని ఉంది. ఒక్కడితోటే పని ఉంటే ఒక్కడికే దండం పెట్టకూడదు, ముగ్గురికి దండం పెట్టాలి. ఇప్పుడు కూడా పూర్తిగా తెల్లారితో స్నానం చేశారనుకోండి, ఎవరికి దండం పెట్టినట్టు అంటే వాడు దేవుడికే దండం పెట్టినట్టు. అగ్ని గౌరవించడం కాదు కదా. సాయంకాలం ప్రమాదం ఇది. అందుకనే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? రాత్రిపూట నీళ్లల్లో స్నానం చెయ్యవద్దు. దీనికే మహాభారతంలో అర్జునుడి కథ ఉంది. గమనించాలి కాస్త. ఎక్కడిది? లక్క ఇల్లు కాలిపోయిన తర్వాత వస్తుంది అది. అలాగే అర్జునుడు ఇంకో చోటుకి వెళ్ళాడు, కాశీ. రాత్రిపూట వెళ్ళాడు, గంగలో స్నానం చేయలే. అందుకని గంగని ప్రార్థించాడు, గంగే వచ్చి స్నానం చేయించింది. ఇన్ని కథలు ఉన్నాయి. అందుకని ఆఖరికి హనుమంతుడు చెప్తే సుగ్రీవుడు ఎంతసేపటికి రాముడికే షేక్ హ్యాండ్ ఇచ్చాడు, రాముడితోటే మాట్లాడు, లక్ష్మణ సమూహం చూడలే, తగిలేదా దెబ్బలు. ఇన్ని రకాల కారణాలు. అంచేత తెల్లారుజామునే స్నానం చేస్తున్నామంటే మనకి 3 రకాల శక్తులు మన లోపల వస్తాయి. ఇప్పుడు కూడా ఆయుర్వేద వైద్యులు అలాంటివి చెప్తున్నట్టున్నారు. కాదు, చూసుకోండి. తెల్లారుజామునే స్నానం చేయండి, ఎక్కువ నీళ్లు తాగండి. ఇవన్నీ ఎక్కడవండి? ఆయుర్వేదంలోవి కాదండి, వేదంలోవి. అందుకని కార్తీక మాసంలో ప్రత్యేకించి తెల్లవారుజాము స్నానం చెయ్యాలి. సాయంకాలం చేసేవాళ్ళు చీకటి పడే లోపలే చేయాలి తప్ప, చీకటి పడ్డ తర్వాత చేసేవాళ్ళు కలకత్తా ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు చేసే పూజలు వేరే ఉంటాయి. మీరు నేను చేయలేం వాటిని. నమస్కారం, స్వస్తి.